నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. తాండాయిలో గంజాయి మిక్స్ చేసి అమ్ముతున్న వికాస్ శర్మ అరెస్ట్. 1920 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న STFA సిబ్బంది. నా రాజకీయ జీవితంలో ఇంత మోసం చూడలేదు. చైర్మన్ ఎన్నికపై కన్నీరు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు. మొక్కలు నాటి రోగులకు పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. కోదాడ మండలం గుడిబండాలో అమానుషం. పసికందును కంప చెట్లలో పడేసిన పాపాత్ములు. ఇక డీటెయిల్స్ చూస్తే, నిన్న మొన్నటి వరకు గంజాయి చాక్లెట్స్ ను అమ్మకాలు చూసాం. కానీ గంజాయి చాక్లెట్స్ ను పాలతో తయారయ్యే తాండాయిలో కలిపి 50 రూపాయలకు అమ్మాల్సిన తాండాయిని 150 రూపాయల అమ్మకాలు జరుపుతున్న వ్యక్తిని STFA టీమ్ లీడర్ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి పట్టుకున్న ఘటన ఉప్పుగూడ చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్ ఆగ్రాకు చెందిన వికాస్ శర్మ గత కొంతకాలంగా చూడీ బజార్ నుంచి బేగం బజార్ మధ్యలో తాండాయి అని పాలు అమ్మకాలు జరుపుతున్నాడు. వేడి చేసి చల్లార్చిన పాలలో ఐస్, డ్రై ఫ్రూట్స్ తో తయారు చేసిన పాలను తాండాయి పేరుతో 50 రూపాయలకు ఒక గ్లాసు అమ్మకాలు జరుపుతుంటాడు. వేసవిలో చల్లదనంతో పాటు గంజాయి చాక్లెట్ ను మిక్స్ చేసిన తాండాయి పాలను 150 రూపాయలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన ఎక్సైజ్ STFA టీమ్ లీడర్ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి వికాస్ శర్మ ఇంటిలో తనిఖీలు నిర్వహించి 1920 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ చాక్లెట్లను ఆగ్రా నుంచి తెప్పించుకున్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడిని బైకును గంజాయి చాక్లెట్లను చార్మినార్ ఎక్సైజ్ స్టేషన్ లో అప్పగించినట్లు అంజిరెడ్డి తెలిపారు. తొర్రూరు చైర్మన్ ఎన్నికపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీరు పెట్టుకున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు చైర్మన్ ఎన్నిక నిర్వహించిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. నేను 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, కానీ నా రాజకీయ జీవితంలో ఇంత మోసం, ఇంత దగా చూడలేదని అన్నారు. ఇలాంటి కక్ష సాధింపు రాజకీయాలు చూస్తుంటే రాజకీయాల్లో ఉండాలా వద్దా అనిపిస్తుందన్నారు. వైఎస్ఆర్ హయాంలో కూడా ఇంత ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరించలేదని, నాకు బాధతో కన్నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు మాకు పట్టం కడితే ప్రభుత్వం అన్యాయం చేసిందని తెలిపారు. వీప్ జారీ చేయాల్సిన నన్ను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సరైంది కాదని అన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాస్వామ్యం అంటేనే ఘోరంగా తయారైంది. నిన్న మమ్మలను నేను విప్పు జారీ చేయాలి. RTO ఆఫీస్ కూడా పోయేందుకు నాకు అనుమతి ఇవ్వలేదు. కమిషనర్ ఆఫీస్ కూడా పోయేందుకు అనుమతి ఇవ్వలేదు. అదే అమెరికాకు సంబంధించిన సిటిజన్షిప్ ఉన్న ఝాన్సీ గారిని RTO ఆఫీస్ పోయింది, కమిషనర్ ఆఫీస్ పోయింది, మున్సిపాలిటీలో వాళ్ళ దగ్గర కూడా పోయి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇస్తాం, ₹2 కోట్లు ఇస్తామంటే మా ఊళ్ళో ఎవరు కూడా అమ్ముకోలేదు. భయభ్రాంతులు చేసింది. ఎట్లా ఉంటే అంటే గతంలో నేను 45 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాను. ఈక్వల్ ఇప్పుడు కేశవంతులు ఉన్నది ఈక్వల్ కాదు.
ఉన్న కాడనే ఎమ్మెల్యేకు ఓటు సమానం ఉన్నప్పుడు ఓటు హక్కు ఉపయోగించుకునే అవకాశం. ఇక్కడ ప్రజలు తొర్రూరు పట్టణ ప్రజలు క్లియర్గా మాకు 9 ఇచ్చారు, వాళ్ళకి 7 ఇచ్చారు. అంటే మేము మెజార్టీ ఉన్నాం, ఈక్వల్ లేవు. సరే ఎమ్మెల్యే ఓటు ఉపయోగించుకున్నదంటే అది కానీ ఎంపీ కావ్య గారు వరంగల్లో ఆమె అప్లై చేసుకున్నది, వరంగల్లోనే నాకు ఓటకు కావాలని ఆమె పిటిషన్ పెట్టుకున్నది. ఆ పిటిషన్ ప్రకారంగా ఆమె పిటిషన్లు ప్రమాణ స్వీకారం చేసిండ్రు. ఇక్కడ నీకు ఓటకు కల్పించినామని క్లియర్గా వాళ్ళకు ఆధారాలతో ఇచ్చింది. 3 రోజుల బట్టి మేము ప్రయత్నం చేస్తున్నాం, ఆర్డీఓ గారి దగ్గర, కలెక్టర్ దగ్గర, మున్సిపల్ కమిషనర్ దగ్గర. ఏమో ఓటకు ఇక్కడ ఉపయోగించుకున్నదట, దాన్ని ఆధారం ఇవ్వండి అని మా కోర్టు వాళ్ళు అడుగుతున్నారు. 3 రోజుల బట్టి ఆధారాలు కూడా ఇస్తారు. ఇవాళ ఓటేసి అది ప్రజాస్వామ్యం వేసినాక ఒక్కసారి ఆలోచించండి. జనగాంలో ఇద్దరు సమానంగా ఉంటే మా వాళ్ళని గుంజి కాంగ్రెస్ పార్టీతో సమానం వస్తే ఆడ టాస్లా వాళ్ళకే వచ్చింది. తొర్రూరులో టాస్లా చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళకే వచ్చింది. అంటే దీంట్లో కూడా మోసం. ఈ టాస్ పెట్టే కాడ కూడా వాళ్ళ అభ్యర్థులనే పేర్లు రాసుకొని వాళ్ళే మొత్తం పెట్టినట్టే మాకు అయిపోతారు. మళ్ళీ చూపెట్టు అంటే మా వాళ్ళు అడిగితే కూడా చూపెట్టే పరిస్థితి లేదు. ఎట్లా తీసిందనే చూపెట్టాడు. అంటే నాకు బాధ అనిపిస్తుంది, ఒక పక్క ఏడుపు కూడా వస్తుంది. ఏంది ప్రజలు ఇంత మాకు పట్టం కట్టిన తర్వాత ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఈ ప్రభుత్వం, మరి అధికారులు ఇట్లా ఎందుకు చేస్తున్నారు? నన్ను ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ మా వాళ్ళందరినీ అరెస్ట్ చేసినాడు. ఆడవాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పేటోళ్ళు, మా చైర్మన్గా నిలబడ్డ కుటుంబ సభ్యులందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టినట్టు మా మిస్సెస్ను పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టారు. నన్ను అడిగి రాకుండా చేశారు. నేను తొర్రూరులో నాకు ఇల్లు ఉన్నది, తొర్రూరులో నాకు ఆఫీస్ ఉన్నది, నేను ఎప్పుడు తొర్రూరులో పండుకుంటుంది. మరి నా తొర్రూరులో ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. నర్సులపేట తీసుకొచ్చారు. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదారు. ఇక్కడ ఇల్లు లేదు, ఏది లేదు, తొర్రూరులో బాధాపుతున్నదారు. అంటే ఎంత ఘోరం అండి. 45 ఏళ్ళ రాజకీయాలలో ఇంత బీఆర్ఎస్ అధ్యక్షుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో కేక్ ను కట్ చేసి మొక్కలను నాటారు. అనంతరం నేతన్న చౌక్ లో కేక్ కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేయడంతో పాటు కేసీఆర్ కిట్లను అందజేశామని బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టిన తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఈ మట్టిగడ్డ ముద్దుబిడ్డ గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన నాయకులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, మా మిత్రులందరికీ, అలాగే మీడియా మిత్రులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున జన్మదిన శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, రాష్ట్ర సాధన ధ్యేయంగా ప్రాణం పోవడా తెలంగాణ రావడం అనే నినాదంతో ఆనాడు బయలుదేరి మడమ తిప్పకుండా ఆంధ్ర పాలకులు ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు చేసినా కానీ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రం సాధించిన నేత
చంద్రశేఖరరావు గారు. వారి జన్మదినం సందర్భంగా వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మంచి ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలని చెప్పేసి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అట్లాగా పట్టణ కేంద్రంలో కూడా ఊళ్ళో పూజలు నిర్వహించడం జరిగింది. నిజంగా కూడా తెలంగాణ ప్రజలకు ఏం కావాలని తెలుసు, తెలంగాణ ప్రాంతంలోని రైతాంగానికి ఏం కావాలనో తెలుసు, నేతన్నలకు ఏం కావాలో తెలుసు, అట్లాగే విద్యార్థి యువకులకు ఏం కావాలి, ఈ రాష్ట్ర ప్రజానీకం బాగుపడాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లాలి, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈ భారతదేశంలోనే పరిడమిల్లాలని చెప్పేసి కోరుకున్న గొప్ప మనసున్న నాయకుడు కె. చంద్రశేఖరరావు గారు. కాబట్టి ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిన నాయకుడు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర ప్రజలు సంక్షేమం బాటన పడి సుఖ సంతోషాలతో వారి కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి వారు చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుణ్ణి మరొకసారి ఆయనకు నిండు నూరేళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ మేమందరం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు అక్కజల్లు అందరం కలిసి ప్రార్థన చేయడం జరిగింది. వారి జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్లో అట్లాగే మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు, వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు నాంపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. కేసీఆర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నాంపల్లిలోని గుడిమల్కాపూర్లో హనుమాన్ ఆలయంలో నాంపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్ నేతృత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల దశాబ్దాల కళ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అమర నిరాహార దీక్షతో బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అపార భగీరథుడు అని ఆనంద్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు నామదేశాన జన్మదిన మహోత్సవం చంద్రశేఖరరావు నామదేశ ఆయురారోగ్యాన కొలదాహ శతమ జన్మదిన మహోత్సవాన ఆంజనేయ కరుణాకరాచీర సంపూర్ణదా. ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆంజనేయ స్వామి స్మరించుకొని శీఘ్రమేవ అధికార ప్రాప్తి అనుకూలత సిద్ధిరస్తో తదాస్తు. ఈ వడలు వచ్చండి నాన్న మహేష స్వామికి రామచంద్ర బ్రహ్మణే నమః. సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ కరుణాకరాచీర సంపూర్ణ సిద్ధిరస్తో. ఒకసారి పెట్టుకోండి. శీఘ్రమేవ అధికారం సుబ్రహ్మణ్య స్వామికి మహాశక్తి ప్రసాద సిద్ధిరస్తు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండలో అమానుషం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన పసికందును కంప చెట్లలో పడేసిన వైనం బయటపడింది. చలికి వణుకుతూ ఆకలితో అల్లాడుతూ ఏడుస్తున్న ఆ బిడ్డను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాల సేకరణలో భాగంగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం వైద్యులు శిశువుకు చికిత్స అందిస్తున్నారు. శిశువు ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బోర్ల పడింది ముక్కును అది రాసుకపోయింది.
జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మాగంటి సునీత గోపినాథ్ ఆధ్వర్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోరబండ డివిజన్లో అంగన్వాడీ బడిలో చదువుతున్న చిన్న పిల్లలకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, కృష్ణమోహన్, వసంతారావు, మల్లేష్, జీవన్, దేవమణి తదితరులు పాల్గొన్నారు. తాండాయిలో గంజాయి మిక్స్ చేసి అమ్ముతున్న వికాస్ శర్మ అరెస్ట్. 1920 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్న ఎస్టీఎఫ్ఏ సిబ్బంది. నా రాజకీయ జీవితంలో ఇంత మోసం చూడలేదు. చైర్మన్ ఎన్నికపై కన్నీరు పెట్టుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు. మొక్కలు నాటి రోగులకు పండ్లు పంపిణీ చేసిన బీఆర్ఎస్ శ్రేణులు. కోదాడ మండలం గుడిబండాలో అమానుషం. పసికందును కంప చెట్లలో పడేసిన పాపాత్ములు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి న్యూస్ బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ వాచింగ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.